హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక ఫ్లిప్ మొబైల్. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 4th జూలై 2024 రోజు అయితే లాంచ్ చేశారు. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఈ వీడియో ఉంది. కాకపోతే మన ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఈ వీడియో చేయాలి కాబట్టి, ఎందుకంటే కొద్దిగా చేంజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఫోన్కి సంబంధించిన వీడియో అయితే నేను మళ్ళీ చేస్తున్నా. ఓకేనా? దీంట్లో మెయిన్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED LTPO ప్యానల్తో వస్తుంది. 165 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 1080x2640 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే HDR10+ సపోర్ట్ ఉంటుంది. 10 బిట్ ప్యానల్తో వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీని కవర్ డిస్ప్లే అనమాట. ఇది చూసుకున్నట్టయితే 4 ఇంచెస్ ఉంటుంది. OLED స్క్రీన్తో వస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1272x1080 పిక్సెల్స్ ఉంటాయి. 2400 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇది చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ యూజ్ చేసినట్టయితే చెప్తున్నారు మరి కవర్ డిస్ప్లేకి. సో మెయిన్ డిస్ప్లేకి ఏం యూజ్ చేశారైతే నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. 512GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts వైర్డ్కి, 15 watts వైర్లెస్కి, అలాగే 5 watts రివర్స్ వైర్లెస్కి అయితే ఈ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే స్టైన్లెస్ స్టీల్ ఇంజిన్ అయితే యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది చూసుకున్నట్లయితే అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్టయితే 7.09 mm థిక్నెస్ ఉంటుంది. ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్టయితే 15.3 mm థిక్నెస్ ఉంటుంది. 189 grams వెయిట్ ఉంటుంది. IPX8 రేటింగ్ కూడా ఉందన్నమాట. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్, బట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. ఫ్లిప్ ఫోన్స్కి అలాగే ఫోల్డబుల్ మొబైల్స్కి డస్ట్ ఇవ్వడం అంటే కష్టం అనమాట. ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో వస్తే మనం చెప్పలేము. అసలు ప్రైస్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు అనమాట. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 99,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీ బుకింగ్స్ అయితే ఈ రోజు నుండే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. వీళ్ళు ఫస్ట్ సేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు 94,999 రూపాయలకి అయితే వస్తారని వీళ్ళు చెప్తున్నారు. మొత్తం బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకున్నట్లయితే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 89,999 రూపాయలకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాక్స్లోనే మోటో బడ్స్ ప్లస్ TWS ఇయర్ బడ్స్ని అయితే వాళ్ళ దాంట్లోనే బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ఒకప్పుడు ఇస్తుండగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ బాక్స్లో. సో వీళ్ళు ఏంటంటే TWS ఇయర్ ఫోన్స్ కూడా బడ్స్ దాంట్లో ఇన్బిల్డ్గా ఇచ్చేస్తారు అనమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు బ్లూటూత్ ఇవ్వాలంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇబ్బంది అనుకోవచ్చు. అప్పుడైతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇస్తుండే. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ TWS ఇయర్ బడ్స్ని అయితే ఇస్తున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వేరే బ్రాండ్స్ కూడా ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. మీరు దీని సేల్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 20 రోజు అయితే సేల్కి వస్తుంది మొబైల్. ఓకేనా? అలాగే ఇది మీరు కొనాలనుకున్నట్టయితే అమెజాన్ కానీ, మోటరోలా వెబ్సైట్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇక కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 3 కలర్స్ ఉన్నాయన్నమాట. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే పీచ్ ఫజ్. ఈ 3 కలర్స్తో అయితే రావడం జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.